ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు తేదీ 3/5/25. బాగా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీకు మీరే రాజతిలకాన్ని తీసుకునేదానికి లాయక్గా కానీ. ఎంత చదువుతారో, శ్రీమత అనుసారంగా నడుస్తారో రాజతిలకము దొరుకుతూ వెళ్తుంది. ప్రశ్న: ఏ ఒక స్మృతిలో ఉంటే రావణుడు ఒక స్మృతి విస్మృతి అయిపోతుంది? జవాబు: సదా స్మృతి ఉండాలి. నేను స్త్రీ పురుషుడు కాదు, నేను ఆత్మను. మనము పెద్ద తండ్రి శివబాబా నుండి చిన్న తండ్రి బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఈ ఒక స్మృతి రావణతనం ఇంకా అంటే స్మృతిని ఇంకా దూరంగా అవుతుంది. ఎప్పుడు స్మృతి వచ్చింది మనం బాబా సంతానం అంటే రావణుని ఒక స్మృతి విస్మృతి అయిపోయింది. ఇది కూడా పవిత్రంగా ఉండేదానికి చాలా మంచి యుక్తి. అయితే దీంట్లో శ్రమ చేయాలి. జవాబు: మిమ్మల్ని పొందుకొని మేము భూమి ఆకాశము మొత్తం అన్నీ పొందుకున్నాము. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మీయ పిల్లలకి చెప్తుంది, చూడండి, ఎప్పుడు తెలుపమో ఇక్కడ బ్రుకుటీలా ఇస్తాం. ఈ ఒక స్థానము ఆత్మ ఒక నివాస స్థానం. మళ్ళా రాజ తిలకం కూడా ఇక్కడే తిద్దుతారు కదా. ఆత్మ ఒక చిన్న అయింది. నేను ఆత్మను, తండ్రిని ఇంకా వారసత్వం కావాలి స్వర్గంది. విశ్వరాజ్య తిలకం కావాలి కదా. సూర్యవంశీ చంద్రవంశీ మహారాజా మహారాణి అయ్యేదానికి చదువుకుంటున్నాం. ఈ చదువు మన కోసము రాజతిలకాన్ని ఇస్తుంది. మీరు ఇక్కడ వచ్చినారు చదువుకునే దానికి. ఆత్మ ఎక్కడ నివాసం చేస్తుందో దానికి అంటారు బాబా, మేము మీ దగ్గర విశ్వరాజ్య అధికారాన్ని ఖచ్చితంగా ప్రాప్తి చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసము పురుషార్థాన్ని చేయాలి అంటారు కదా బాబా, మేము మంచి పిల్లలుగా అయ్యి చూపిస్తాము. మీరు మా నడత చూస్తుండండి, మేము ఎలా నడుస్తాము. మాకు కూడా తెలుసు మేము రాజతిలకాన్ని తీసుకునేదానికి లాయక్గా అవుతామా లేదు. పిల్లలు తండ్రి ఒక మంచి పిల్లలుగా ఉంటూ చూపించాలి. బాబా, మా ఒక పేరు ప్రఖ్యాతం చేస్తారా? మేము మీకు సహయోగంగా ఉంటాము. సహయోగం చేస్తా భారతం పైన రాజ్యాన్ని చేస్తాం. భారతవాసి అంటారు ఇది మా రాజ్యము అంట. అయితే వాళ్ళకు తెలియదు మనము విషయ వైతరణి నదిలా ఉన్నాము. ఆత్మ ఇప్పుడు రాజ్యం చేస్తలేదు. ఆత్మ ఇప్పుడు ఉల్టా వేలాడుతూ తినేదానికి కూడా ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బాబా అంటారు, నేను నా పిల్లలకి తినేదానికి కూడా దొరకదు, నేను వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తాను. బాబానే వస్తారు రాజయోగాన్ని నేర్పించేకి. అనంతమైన తండ్రిని స్మృతి చేయరు. వాళ్ళు కొత్త ప్రపంచం ఒక రచన చేసేవాళ్ళు. బాబా పతిత పావనుడు జ్ఞానసాగరుడు. మీరు తప్ప ఇంకా ఎవరు బుద్ధిలో కూడా లేదు. ఇప్పుడు పిల్లలు తెలుసు బాబా జ్ఞానసాగరుడు సుఖసాగరుడు. ఈ ఒక మహిమ స్మృతి చేసుకోండి, మర్చిపోవద్దండి. బాబా ఒక మహిమ ఉంది కదా. వాళ్ళు పునర్జన్మ రహితులు. శ్రీకృష్ణుని ఒక మహిమ అతీతంగా ఉంది. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఒక మహిమ విడివిడిగా ఉంది. బాబా అంటారు, ఈ డ్రామాల ఉన్నతమైన పార్ట్ నాకే దొరికింది. డ్రామాల యాక్టర్స్ గురించి తెలియాలి కదా. అనంతమైన డ్రామా, దీనికి ఆయుష్ ఎంత ఉంది? దీన్ని తెలుసుకోలేదు అంటే తెలివనిక హీనలు ఉంటారు. అయితే ఎవరు తెలుసు? బాబానే వచ్చి వ్యత్యాసాన్ని చెప్తున్నారు. మనుషులు ఎలా ఉండేవాళ్ళు ఎలా వెళ్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనుషులకైతే బిల్కుల్ తెలియదు 84 జన్మాలు ఎలా తీసుకుంటారు. భారతము ఎంత ఉన్నతంగా ఉండేది. చిత్రాలు కూడా ఉంది. సోమనాథ మందిరంలో ఎంత ధనము లూటి చేసుకుని పోయినారు. ఎంత ధనం ఉండేది కదా. ఇప్పుడు పిల్లలు అనంతమైన తండ్రి దొరుకున్నారు. పిల్లలకి తెలుసు బాబాని ఇంకా రాజతిలకాన్ని శ్రీమత అనుసారంగా తీసుకుంటూ ఉన్నాం. బాబా అంటారు పవిత్రంగా కావాలి కదా. జన్మ జన్మాంతరాలు విషయ వైతరణి నదిలా మునుగుతూ వచ్చినారు. అంటారు కదా, మేము పాపీలు, మేము నిర్గుణలు, మాలో ఎటువంటి గుణాలు లేదు అంట. గుణాలు ఉండేది, ఇప్పుడైతే లేదు.
ఇప్పుడు మీకు తెలిసింది, మనం విశ్వానికి మాలికలు, సర్వగుణ సంపన్నులుగా అవుతాం. ఇప్పుడు ఎటువంటి గుణం లేదు, బాబానే వచ్చి అన్నీ చెప్తున్నారు. పిల్లలకి ఒక రచయిత తండ్రి కదా, బాబాకి దయ కలుగుతుంది పిల్లలపై. బాబా అంటారు, నేను కూడా డ్రామాల పాట చేస్తాను. ఎంత తమో ప్రధానంగా అబద్ధము, పాపము, జగడాలు ఏమేమో జరుగుతుంటుంది కదా. భారతవాసీలంతా మర్చిపోయినారు, మేము ఒక సమయం విశ్వానికి మాలికలు, డబల్ కిరీటదారిగా ఉండేవాళ్ళు. బాబా స్మృతి ఇస్తున్నారు, మీరే విశ్వానికి మాలికలుగా ఉండేవాళ్ళు, మళ్ళా 84 జన్మాలు తీసుకొని వచ్చినారు. ఇప్పుడు 84 జన్మాల్ని మర్చిపోయినారు. వండర్ ఏమంటే 84 జన్మాల బదులు 84 లక్ష జన్మాలు అని చెప్తున్నారు. కల్పం ఒక ఆయుష్ కూడా లక్షాంతర సంవత్సరాలు అన్నారు. ఘోర అంధకారం ఉంది కదా, ఇంత అబద్ధం ఉంది. భారతమే సత్యఖండంగా ఉండేది, భారతమే అబద్ధమైన ఖండంగా ఉంది. అబద్ధమైన ఖండం ఎవరు చేస్తున్నారు, సత్యఖండాన్ని ఎవరు చేస్తున్నారు, ఇది ఎవరికి తెలియదు. రావణ గురించి బిల్కుల్ తెలియదు. భక్తులు రావణ్ణి కాలుస్తుంటారు. ఆధ్యాత్మిక బుద్ధి ఉండే వాడికి చెప్పండి, మనుషులు ఏమేం చేస్తుంటారు. సత్యవానికి మనం హెవెన్, ప్యారడైజ్ అంటాము. అక్కడ ఈ శైతాన్ అనే రావణులు వచ్చి సాధ్యమా? నరకంలో మనుషులు ఎలా ఉంటారు? ఇదన్నీ కూడా ఖచ్చితంగా మర్చిపోయినారు. మీరు రామరాజ్య చిత్రాన్ని చెప్పచ్చు. ఇక్కడ రావణుడు ఎక్కడి ఇంకా వచ్చే సాధ్యము? మీరే చెప్తారు, అయితే అర్థం చేసుకో. ఎవరో ఒకరు బయటకు వస్తారు. మీరు ఎంత కొద్దిగా ఉన్నారు. ఇంకా ముందు వెళ్తూ ఎంతో మంది నిలుచుకుంటారో చూడాలి. బాగా చెప్తున్నారు, ఆత్మ ఎంత చిన్నదైన బిందు ఇక్కడే చూపిస్తారు కదా. పెద్ద గురుతో రాజు తిలకం. బాబా వచ్చినారు, బాబాకి పెద్ద తిలకం ఎలా ఇస్తారు? మీరు స్వరాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకుంటారు? దారిని వచ్చి చెప్పారు. వాళ్ళ పేరు కూడా చెప్తున్నారు, రాజయోగము అంట. నేర్పించేవాళ్ళు తండ్రే కదా. శ్రీకృష్ణునికి తండ్రి అని చెప్పలేము. అతడైతే చిన్న అబ్బాయి, మళ్ళా రాధని కూడా తోడు చూపిస్తారు. స్వయంవరం తర్వాత ఒక సంతానమే ఉంటుంది. బాకీ శ్రీకృష్ణునికి ఇంతమంది రాణీలు ఎక్కడి ఇంకా వచ్చే సాధ్యము? ఇదంతా అబద్ధం. అయితే డ్రామాల ఫిక్స్ ఉంది. ఇటువంటి మాటలు మళ్ళా వినాలి. ఇప్పుడు పిల్లలు ఒక బుద్ధిలో ఉంది, ఎలాగ మనం ఆత్మలో పైన ఇంకా వచ్చి పాత్ర అని అభినయిస్తాం. ఒక దేహాన్ని వదిలేసి ఇంకొక దేహాన్ని తీసుకుంటాం. ఇదైతే చాలా సహజం కదా. పిల్లలు జన్మాన్ని తీసుకున్నారు, వాళ్ళకి నేర్పిస్తారు, ఇలా మాట్లాడండి అంటే. నేర్పిస్తే నేర్చుకుంటారు. బాబా ఏం నేర్పించిస్తారు అంటారు, తండ్రి వారసత్వాన్ని స్మృతి చేయరు. గాయనం కూడా చేస్తూ వచ్చినారు, మీరే తల్లి తండ్రి అంట. ఆత్మని పాడుతుంటుంది, సుఖము అనంతంగా దొరుకుతుంది. పిల్లలకి తెలుసు, శివ బాబా మనకు చదివిస్తారు. ఇక్కడ మనము శివ బాబా దగ్గర వచ్చినాం. భాగీరథుడు మనుషుని ఒక దేహం, దీంట్లో పరంపిత పరమాత్మ ఉపస్థితులవుతారు. అయితే రథాను కూడా పేరేంటి? ఇప్పుడు వీళ్ళకి తెలుసు, వీళ్ళొక పేరు బ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల్ని రచిస్తారు. ముందు బ్రాహ్మణులు చోటు పిలకగా ఉంటారు, మళ్ళా దేవతలు అవుతారు. ముందు బ్రాహ్మణులే అవసరం కదా. అందుకొరకు విరాట రూపం కూడా చూపించినారు. మనము బ్రాహ్మణులే మళ్ళా దేవతలైతాము. బాబా ఎంతో మంచిగా చెప్తారు, మళ్ళా మర్చిపోతారు. బాబా అంటారు, పిల్లలారా ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మనమే స్త్రీ పురుషులు కాదు, మనము ఆత్మలు. మనము పెద్ద తండ్రి శివ బాబా నుండి చిన్న తండ్రి బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాం. రావణుడొక స్మృతి విస్మృతి అయిపోతుంది. ఇలాగా పవిత్రంగా ఉండేదానికి ఇది చాలా మంచి యుక్తి. బాబా దగ్గర ఎంతో మంది జోడీలు వస్తారు, ఇద్దరు చెప్తారు బాబా అని. ఎందుకంటే గుర్తొస్తుంది, మనము ఒక తండ్రికి సంతానము. రావణుడు అనేది స్మృతిని ఇంకా విస్మృతిగా చేసినాం. దీంట్లోనే శ్రమ ఉంది కదా. శ్రమ లేకుండా ఏమీ జరగదు. ఇప్పుడు మనం బాబా పిల్లలైనాము, వాణ్ణి గుర్తు చేయాలి. బాబా కూడా అంటారు, నన్ను స్మృతి చేయండి, అప్పుడు వికర్మాలు వినాశనం అవుతాయి.
84 జన్మాల ఒక కథ బిల్కుల్ సహజంగా ఉంది. బాకీ శ్రమ అయితే ఉంది బాబాని స్మృతి చేసేదంట. బాబా అంటారు, తక్కువకిన తక్కువమో 8 గంటల్లో స్మృతిలో ఉండే పురుషార్థం చేయండి. ఒక్క గడి ఆది గడి స్మృతి చేయండి. క్లాస్లో వచ్చినప్పుడు స్మృతిలా రాండి. బాబా మనకి చదువుపిస్తున్నారు. ఇప్పుడు మీరు బాబా సాన్నిధ్యంలో ఉన్నారు. బాబా పిల్లల్లారా పిల్లల్లారా అని సంబోధిస్తుంటారు కదా. పిల్లలకి వినిపిస్తుంటారు. బాబా అంటారు, చెడు వినొద్దు. ఇది ఇప్పుడు ఈ సమయం ఒక మాట అయింది. ఇప్పుడు పిల్లలకి తెలుసు, మనము జ్ఞాన సాగరుడైన తండ్రి ఒక సాన్నిధ్యంలోనే ఉన్నాం. జ్ఞాన సాగరుడు తండ్రి మనకి మొత్తం సృష్టి ఒక జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మళ్ళా ఎవరు ఇలాగ పైన ఎత్తలేరు. వాళ్ళైతే వాళ్ళ పైన ఉన్నారు. బాబా వచ్చి ఇప్పుడు మన జ్ఞానాన్ని ఇస్తున్నారు. మనం ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. మళ్ళా వేరే అస్త్రశస్త్రాలు ఏమీ లేదు. ఇదంతా భక్తి అంశం కదా. భక్తి మార్గంలో జ్ఞానం అనేది కొద్దిగా ఉండదు. జ్ఞాన మార్గంలో భక్తి అనేది కొద్దిగా ఉండదు. జ్ఞాన సాగరుడు ఎప్పుడు వస్తారో అప్పుడే జ్ఞానాన్ని వినిపిస్తారు. వాళ్ళొక జ్ఞానము సద్గతి కొరకు. సద్గతి దాత ఒక్కరి, వాడికి భగవంతుడు ఉంటాం. అందరూ ఒక పతిత పావన్నే పిలుస్తుంటారు. ఇంకా వేరే వాళ్ళు ఎలాగయ్యే సాధ్యం? ఇప్పుడు బాబా ద్వారా పిల్లలు సత్యమైన విషయాలే వింటున్నారు. బాబా వినిపిస్తున్నారు, పిల్లలారా నేను మీకు ఎంత ధనవంతులుగా చేసేకి వచ్చినాను, అలా చేసి వెళ్ళినాను కదా. 5 సంవత్సరాల వెనక మాట. మీరే డబుల్ కిరీటధారిగా ఉండేవాళ్ళు. పవిత్రత అనే కిరీటం ఉండేది. మళ్ళా ఎప్పుడు రావణ రాజ్యం అవుతుందో అప్పుడు మీరు పూజారిగా అవుతారు. ఇప్పుడు బాబా చదువుపిచ్చేకి వచ్చినారు. వాళ్ళ శ్రీమత అనుసారంగా నడియారు. ఇతరులు కూడా చెప్పాలి. బాబా అంటారు, నేను ఈ దేహం అనే వస్తువుని లోను తీసుకున్నాను. మహిమ మొత్తము ఒక్కరిదే. నేను ఈ ఒక్క రథాన్ని తీసుకున్నాను, ఎద్దు కాదు. బలిహారే మొత్తము వీరదే ఏంది. బాబా మీకు చదివిస్తున్నాను, నేను మధ్యలో వింటున్నాను. నాకొక్కరికి ఎలా వినిపిస్తారు? మీకు చెప్తున్నప్పుడు నేను కూడా వింటాను. వీళ్ళు కూడా పురుషార్థి స్టూడెంట్, మీరు కూడా పురుషార్థిలే కదా. వీళ్ళు కూడా చదువుకుంటారు, బాబా స్మృతిలో ఉంటారు. ఎంత ఖుషీగా ఉన్నారు. లక్ష్మీనారాయణ చూడండి, ఖుషి అవుతుంది కదా. మనం ఇలాగైతున్నాం. మీరు ఇక్కడ వచ్చినారు. స్వర్గం ఒక రాజకుమార రాజకుమారి అయింది. రాజయోగం అయింది కదా. ఇదే మీ ఒక లక్ష్యం. చదివించే వాళ్ళు కూర్చొని ఉన్నారు. మళ్ళీ ఎంత ఖుషి ఎందుకు ఉండదు? ఆంతర్యంగా చాలా ఖుషి ఉండాలి కదా. బాబాని ఇంకా మనం కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటాం. ఇక్కడ జ్ఞాన సాగరం వరకు వచ్చినాము. నీళ్ళు అనే మాట కాదు, తండ్రి సన్నిధ్యంలో కూర్చొని చెప్తా ఉన్నారు. మీరు కూడా దేవతలైకి చదువుతున్నారు. పిల్లలు చాలా ఖుషిగా ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నాము మన ఇంటికి. ఇప్పుడు ఎవరు ఎంత చదువుకుంటారో అంతే ఉన్నతమైన పదవిని తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ తన పురుషార్థాన్ని చేయాలి. హృదయహీనులు కావద్దండి. చాలా పెద్ద లాటరీ అనుకుంటారు కదా. మళ్ళా ఆశ్చర్యంగా పరిగెత్తిపోతారు, చదువు వదిలేస్తారు. మాయ కూడా ప్రభావశాలిగా ఉంది, అంటే చాలా శక్తిశాలిగా ఉంది. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముందు మీకు మీరు రాజు తిలకాన్ని తిద్దుకునేకి లాయర్గా చేసుకోండి. మంచి పిల్లలుగా అయితే ఉదాహరణ మూర్తులుగా ఉండండి. నడత చాలా రాయల్గా పెట్టుకోండి. బాబా పైన పూర్తి సహయోగిగా కాండి. రెండోది, మనము స్టూడెంట్, భగవంతుడే మనకు చదువుపిస్తున్నారు. ఈ ఒక్క ఖుషిలో చదువుని ఎప్పుడు కూడా పురుషార్థంలా హృదయహీనులుగా కావద్దు. వర్తాను, మీ ఒక అధికారం అనే శక్తి ద్వారా త్రిమూర్తి రచనని సహయోగిగా చేసుకునే వాళ్ళు మాస్టర్ రచయిత భవ.
త్రిమూర్తి శక్తులు మనసు, బుద్ధి మరియు సంస్కారం. ఇది మీ ఒక మాస్టర్ రచయిత ఒక రచన. దీన్ని మీ అధికారం అనే శక్తి ద్వారా సహయోగిగా చేస్తుంది. ఎలాగా రాజా స్వయం కార్యం చేపిస్తారు. చేపించే వాళ్ళే రాజ్య అధికారంలా ఉంటారు. అలాగే ఆత్మ కూడా చేపిస్తుంది. చేసేది ఈ విశేషమైన 3 శక్తులు. నేను మాస్టర్ రచయిత. ఈ వరదానాన్ని గుర్తు పెట్టుకోండి. త్రిమూర్తి శక్తులు మరియు సాకార కర్మేంద్రియాల్ని సరైన దారిలో నడిపియండి. ఈరోజు స్లోగన్: అవ్యక్త పాలన అనే వరదానాన్ని అధికారంలో తీసుకునేదానికి స్పష్టవాది కాదు. అవ్యక్త పాలన అనే అధికారాన్ని అధికారంగా తీసుకునేదానికి స్పష్టవాదిగా కాండి. అవ్యక్త ఇషారా: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత అనే పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రత బ్రహ్మచర్యమే కాదు, దానొక ఫౌండేషన్. అయితే దాని తోడు ఇంకా 4 ఉన్నాయి. క్రోధము, దాని తోడు ఇంకా ఉన్నాయి కదా. ఈ మహాభూతాల్ని త్యాగం చేయండి. తోడు దానొక సంతానం చిన్న చిన్న వంశం మాత్రంగా ఉంది. దానొక త్యాగం చేయండి. అప్పుడంటారు పవిత్రత, ఆత్మిక రాయల్టీని ధారణ చేస్తున్నారు. వంశం